ఈ 5 వస్త్రాలు ఎంత పవర్ఫుల్ అంటే ఇవి యుద్ధంలో పడినప్పుడు ఎదుటివారు ఎంత ట్రై చేసినా తప్పించుకోలేరు. నేను చెప్పబోయే ఈ 5 వస్త్రాలు మహాభారత యుద్ధంలో వాడినవి. ఆ 5 అస్త్రాలు ఏంటి, ఎవరు వాడారు, ఇలా ఆ అస్త్రాల గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో. టాప్ 5 అంజలికాస్త్రం. ఈ అస్త్రాన్ని శక్తి అస్త్రం అని కూడా కొందరు అంటారు. ఈ అస్త్రాన్ని అర్జునుడు ఉపయోగించాడు. ఈ అస్త్రాన్ని అర్జునుడు కర్ణుడి పైన ప్రయోగిస్తాడు. అది కూడా ఎప్పుడంటే కర్ణుడిని చంపేందుకు. కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోతే శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపడానికి ఇదే సరైన సందర్భం అని తనకి చంపమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అసలు కర్ణుడు ఎలా చనిపోయాడు, దాని వెనుక శ్రీకృష్ణుడి వేసిన ప్లాన్ ఏంటి, ఇలా కర్ణుడి మరణం రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసాం, వెళ్ళి చూసేయండి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఓకేనా, లెట్స్ బ్యాక్ టు నిజంగా ఈ అస్త్రం వాడి అర్జునుడు కర్ణుడిని చంపేస్తాడు. టాప్ 4 పాశుపతాస్త్రం. ఈ పాశుపతాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే ఈ పాశుపతాస్త్రాన్ని శివుని అత్యంత శక్తివంతమైన అస్త్రంగా కూడా చెప్తారు. ఇది ఆ మహాశివుడి శక్తివంతమైన అస్త్రం. ఇది అర్జునుడు దక్కించుకుంటాడు. ఈ పాశుపతాస్త్రాన్ని ఆ మహాశివుడే అర్జునుడికి ఇచ్చాడు. పాండవులు ద్రౌపది అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు ఈ అస్త్రం మహాశివుని ద్వారా ఎలాగైనా పొందాలని ఆ మహాశివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. దానికి మెచ్చిన శివుడు తానే స్వయంగా అర్జునుడికి బహుకరిస్తాడు. అది కూడా ఒక పరీక్ష పెట్టాక ఇస్తాడు. అదేంటంటే ఒక పందిని అర్జునుడి పైన దాడి చేయడానికి పంపిస్తాడు. అండ్ అర్జునుడు తపస్సు నుండి మేల్కొని ఆ పంది పైన అటాక్ చేస్తాడు. అప్పుడు ఇంకో బాణం కూడా ఆ పంది పైన పడుతుంది. ఆ బాణం ఎవరిదంటే ఆ మహాశివుడిది. ఆ మహాశివుడు ఒక కోయదూర వేషంలో వస్తాడు. ఆ పందిని చంపింది నేనంటే నేనని అర్జునుడు మహాశివుడు ఇద్దరు మల్ల యుద్ధానికి కూడా దిగుతారు. అండ్ అప్పుడు మహాశివుడు అర్జునుడి శక్తి సామర్థ్యాలకు మెచ్చి తన నిజ రూపానికి వస్తాడు. అండ్ అప్పుడు అంజలికాస్త్రాన్ని తనకి బహుకరిస్తాడు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఈ అస్త్రాన్ని సరైన వ్యక్తి మీద వాడకపోతే ఈ అస్త్రం చాలా భారీ విస్ఫోటనమై చేస్తుంది. ఎంతలా అంటే ఈ భూమిని, ఈ విశ్వాన్ని మొత్తం అంతం చేస్తుంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ అస్త్రాన్ని అర్జునుడు ఎక్కడ కూడా ఉపయోగించలేడు. టాప్ 3 నారాయణాస్త్రం. నారాయణాస్త్రం ఎంతో శక్తివంతమైన అస్త్రం. ఇది ఆ మహావిష్ణువు యొక్క అస్త్రమే. ఈ అస్త్రం కేవలం ఇద్దరి దగ్గరే ఉంది. అది ద్రోణాచార్యుడు అండ్ అశ్వత్థామ దగ్గర మాత్రమే. అఫ్ కోర్స్ ఈ అస్త్రం ద్రోణాచార్యుడి ద్వారా అశ్వత్థామకు వచ్చింది. ఇది గుండ్రంగా ఉంటుంది అండ్ దీన్ని ప్రయోగిస్తే ఈ అస్త్రం గుండ్రంగా తిరుగుతూ చాలా పవర్ఫుల్ అస్త్రాలను, బాణాలను దాని నుండి రిలీజ్ చేస్తుంది. ఇది అశ్వత్థామ పాండవులను చంపడానికి ప్రయోగిస్తాడు. ఇది అశ్వత్థామ ఎప్పుడు ఉపయోగిస్తాడంటే తన తండ్రి ద్రోణాచార్యుడి మరణం తర్వాత తన పాండవులపై మరింత కోపంగా ఉంటాడు. వారిని ఎలాగైనా చంపుతానని శపథం చేస్తాడు. అందుకే ఈ అస్త్రాన్ని సంధిస్తాడు. ఇది శ్రీకృష్ణుడికి ముందే తెలుసు కాబట్టి నారాయణాస్త్రం నుండి అందరూ తప్పించుకోవాలంటే మీ అస్త్రాలను దానికి సమర్పించి పడుకోండి, అయితే అప్పుడు అది మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్తాడు. అలా పాండవులు నారాయణాస్త్రం నుంచి తప్పించుకుంటారు. ఇది ఎంత పవర్ఫుల్ అస్త్రం. ఒక్కసారి దీనికి టార్గెట్ ఇచ్చామంటే అది ఆ టార్గెట్ ని ఛేదించకుండా అస్సలు ఉండలేదు. టాప్ 2 బ్రహ్మాస్త్రం. వెయిట్, ఇంతదాకా వీడియో చూస్తే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో మేక్ షూర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు మనం బ్రహ్మాస్త్రం గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలిసినట్టే ఈ అస్త్రం చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్. ఈ అస్త్రం కూడా మహాభారతంలో అశ్వత్థాముడే ప్రయోగిస్తాడు. కలికిలో చూపించినట్టే అశ్వత్థామ అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోకి సంధిస్తాడు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో అందరూ కౌరవులు, వారి పక్షాన ఉన్న వీరులు చనిపోతారు. యుద్ధం కూడా ముగుస్తుంది, పాండవులే గెలుస్తాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేక అశ్వత్థామ పాండవుల వంశం మొత్తాన్ని నాశనం చేయాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం తన గర్భంలో ఉన్న శిశువుని చంపేస్తుంది. కానీ శ్రీకృష్ణుడు తన మాయతో మళ్ళీ తన గర్భాన్ని బ్రతికించి ఆ శిశువుకి ప్రాణం పోస్తాడు. అలా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఇది చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఈ అస్త్రాన్ని సంధించామంటే సంధించిన వారు వెనక్కి తీసుకుంటే తప్ప ఎవరూ ఆపలేరు. ఈ విశ్వాన్ని కూడా అంతం చేయగల సత్తా ఉన్నది. అలానే దేవతలను కూడా ఇది అంతం చేయగలదు. టాప్ 1 ఈ అస్త్రం యుద్ధంలో వాడకున్నా యుద్ధం అయిపోయాక ఒకరు వాడుతారు. అదెవరో కాదు, శ్రీకృష్ణుడే. అది కూడా ఇప్పుడు నేను చెప్పినట్టే అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేశాక మళ్ళీ శ్రీకృష్ణుడు ప్రాణం పోస్తాడు. అండ్ అప్పుడు అశ్వత్థామని శపిస్తాడు. మరియు తన నుదుటి మీద ఉన్న మణి ఏదైతే ఉందో ఆ మణిని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి తొలగిస్తాడు. దాన్ని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. ఇలా శ్రీకృష్ణుడు పెట్టిన శాపం అశ్వత్థామని చిరంజీవిగా మార్చింది. అండ్ సుదర్శన చక్రాన్ని గురించి చెప్పాలంటే స్పెషల్ గా చెప్పదేమీ లేదు. ఇది కరెక్ట్ టార్గెటెడ్ పర్సన్ పైన ప్రయోగిస్తే ఇక ఈ చక్రాన్ని ఎవరు ఆపలేరు. ఇదే ఈ విషయంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డెడ్లీ వెపన్. ఆగండి, వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. అలా ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి పక్కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.